ఇన్ని చేసి ఈ జీవో కాపీ తీసుకురావడం అంటే దగ్గర దగ్గర ఎంఐజీ ప్రజలకు 200-300 కోట్లు మాఫీ అయినట్టు. తక్కువ ఇంటికి 4 లక్షలు 1800 ఇల్లు దాదాపు ఎంత అవుతుంది? జర పాస్టులు ఎక్కువ వస్తారు చెప్పుండు ఎవరన్నా. సరే మా అయ్యనేమో నాకేమో తక్కువ చదివిపించిండు 300 కోట్లు. ఇది కాదా ఎంఐజీకి సోమిరెడ్డి మేలు చేసింది? ఇప్పుడు ఇంతే ముచ్చట మీరు అధికారంలో అంటే పొన్నం ప్రభాకరాన్ని చేరిపోయి నా మీద కూడా దాడి చేపిస్తుర్రు. నా ఇంటికి విజిలెన్స్ వాళ్ళని పంపించారు. నా బిల్డింగ్ మీద కేసు వేసారు. కేసు కాగితం కూడా చూపిస్తా. నన్ను ఒక్కరిని సోమిరెడ్డిని టార్గెట్ పెట్టి సోమిరెడ్డిని డౌన్ చేస్తే టీఆర్ఎస్ డౌన్ అవుతుందని నన్ను నానా రకాలుగా హింసిస్తున్నారు. విజిలెన్స్ డిఎస్పీ నా ఇంటికి వచ్చిండు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, నా ఇంటి మీద కేసు వేపించారు. 4 కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళ పేరు నేను రేపు ఎలక్షన్లలో చెప్తా, పేర్లతో సహా చెప్తా. ఎవరైతే ఆ లాయర్ పంపిండో ఆ లాయర్ మీద నేను ఉల్టా హైకోర్టు పోయి కేసు వేసిన. అయ్యా ఈ హాస్పిటల్ బిల్డింగ్ 2008లో నేను కొన్నా. 2008లో కొన్నా. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లాటింగ్ చేసి అమ్మింది. ఇది హెచ్ఎండిఏ ప్లాట్. ఇది ఏ బ్లాక్ ఇంకో బ్లాక్, ఏ బ్లాక్ కూడా క్లియర్. జీ బ్లాక్ అది కాదు నాయన, ఇది ప్రైవేట్ ప్లాట్ కాదు, ఇది క్లియర్ ప్లాట్ అని చెప్తే ఈయనకుండా నోటీస్ పంపిండు. నోటీస్ పంపితే మళ్ళీ హైకోర్టు పోయి కోర్టు ద్వారా ఆయన పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేపిస్తే ఇంటికి వచ్చి దండం పెట్టిండు. అన్నా నా తప్పు జరిగింది, మీ వాళ్ళు ఇట్లా వచ్చి చెప్పిరంటే నేను ఒకటే అన్న, నీ మీద కోపం లేస్తామి. నాకు ఎవరు నేనేమన్నా పేరు చెప్పాలంటే చెప్పలేడు. చెప్పకపోతే నేను కేసు విడ్డాగానన్నా. సిఐ రవీందర్ ఉండే లాస్ట్కి ఏం చేసిండు, అన్న ఒకరి పేరు చెప్తాను, ఒకరి పేరు చెప్పి మిగతా 4 ఎంత ఉన్నారు, ముగ్గురు మొత్తం 4 అని చెప్పిండు. ఆయన తప్పైందని రాసి ఇచ్చిన పేపర్ ఇప్పుడు మళ్ళీ అది కూడా మీకు చూపిస్తా. ఏదో పోలీస్ స్టేషన్ వాళ్ళ పేరు చెప్పిన కూడా వాళ్ళ పేర్లు నేను అతి త్వరలోనే ఎలక్షన్ల ముంగట చెప్తా. అంటే నన్ను ఎంతగానో తిప్పలే పెడతాను. నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము నన్ను అట్లనే తిప్పలే పెట్టినా. నా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్కరి మీద పోలీస్ కేసు చేపించినా, ఒక్కరు నన్ను ఇబ్బంది పెట్టినా. ఇలా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతూ? సోమిరెడ్డి ఉన్నట్టు మాట్లాడతాడనే కదా. ఇప్పుడు ఇవన్నీ పనులు మీరు చేస్తే నేను ఎందుకు మాట్లాడతా చెప్పు. నేను లేక ఒక్క ప్రెస్ మీట్ 1 ఇయర్ తర్వాత ఒకటే ఒక ప్రెస్ మీట్. ఇక ఫంక్షనాలు నాశనం అవుతుంది, వెజ్ నాన్ వెజ్ అవుతుంది. గద్దార్ ఆడిటోరియం సబ్స్టేషన్ ఆల్రెడీ అయిపోయింది, ఈ వారంలో ఓపెనింగ్ అవుతుందంట. ఏది పట్టించుకోరు, ఏది పోయి ఒక్క మినిస్టర్ను కలవరు. పాపం ఆయన పెద్ద మనిషిని కలిస్తే ఆయన జిల్లా మీద ప్రేమ ఉంది దామోదరానికి. మీరు పోయి కలవాలే కదా, మీరు ఎవరిని కలవరు. ఇది 3వ సంవత్సరం, 2 నెలలు 3 పడ్డది. నేను ఒక 3 ఏళ్ళ ఒక 10 సార్లు పిలిపించుంటాం మంత్రి. 3 ఏళ్ళ మీరు ఎన్నిసార్లు